గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. రాష్ట్రంలోని రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు విడుదలవుతుండడంతో వాళ్ళ అకౌంట్స్లో ఈ రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి నిధులు జమ అవుతుండడంతో సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. యాక్చువల్గా 30 జూన్ అంటే నిన్ననే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు శిల్పకళా వేదికగా బటన్ నొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. వానాకాలం సీజన్కి సంబంధించి పంట పెట్టుబడి సాయం మొదటి 2 ఎకరాలకు నిన్న మంజూరు చేస్తే రైతులు 2 ఎకరాలు 2 ఎకరాల కంటే తక్కువ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా వాళ్ళ అకౌంట్స్లో 2 ఎకరాలు ఉంటే కనుక 12,000, 1 ఎకరం ఉంటే కనుక 6,000, సో ఎకరానికి 6,000 చొప్పున రైతు భరోసా నిధులు మంజూరయ్యాయి. ఈరోజు ఇంకొక ఎకరానికి పెంచారు. 3 ఎకరాల్లో ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇవాళ నిధులు మంజూరు అవుతున్నాయి. అంటే 3 ఎకరాలంటే 18,000 రూపాయలు వాళ్ళకి పంట పెట్టుబడి సాయంగా నిధులు మంజూరైనాయి. నిన్న 41 లక్షల మంది లబ్ధి పొందితే ఈరోజు ఇంకొక 10 లక్షల మందికి పైగా నిధులు మంజూరయ్యాయి. ఓవరాల్ చూసుకుంటే 54 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ పంట పెట్టుబడి సాయం నిధులు మంజూరైనటువంటి పరిస్థితి ఉంది. రైతులందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. అంటే గతంలో చాలా లేటుగా అయ్యేది ప్రాసెస్, వానాకాలం అయిపోయాక కూడా ఇంకా పంట పెట్టుబడి సాయం మంజూరు కానటువంటి రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా తొలకరి జల్లులు పడుతున్నటువంటి ఈ సమయంలోనే, వర్షాలు మొదలవుతున్నటువంటి సమయంలోనే ఇప్పుడే రైతుల అకౌంట్స్లో ఈ పంట పెట్టుబడి సాయం అందిస్తే ఈ పథకం యొక్క ఉద్దేశం ఏంటి? రైతులకు గనక సకాలంలో ఈ సాయం అందితే వాళ్ళు తమ పొలాల్ని వాళ్ళు దుక్కి దున్నటం కావచ్చు, విత్తనాలు వేసుకోవటం కావచ్చు, దానికి సంబంధించిన ఎరువులు తీసుకోవటం కావచ్చు, కూలీలకి ఏమన్నా డబ్బులు ఇవ్వటం కావచ్చు, వీటన్నింటి కూడా పంట వేయటానికి కావాల్సినటువంటి పెట్టుబడి సమకూరితేనే వాళ్ళు చాలా సంతోషంగా పంటను వేసుకునే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి కాబట్టి రైతులకి వర్షాలు పడుతున్నటువంటి ఈ సమయంలోనే పంట పెట్టుబడి సాయం 100% అందాలి. 1 ఎకరం ఉన్నా, 10 ఎకరాలున్నా, 5 ఎకరాలున్నా, సో వాళ్ళకి డెఫినెట్గా ఆ సాయం ఇప్పుడే మనం అందించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తక్షణమే ఈ పథకాన్ని ప్రారంభించినటువంటి పరిస్థితి ఉంది. యాక్చువల్గా ఖమ్మం జిల్లాలో ఈ పథకానికి సంబంధించిన నిధులు విడుదల చేయాలి, ఒక భారీ బహిరంగ సభ అనుకున్నారు. కానీ వర్షాలు అక్కడ విపరీతంగా కురుస్తుండడంతో చాలామంది రైతులు వస్తూ ఉంటారు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక హైదరాబాద్లోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సో ఈరోజు 1 జూలై 2026 ఈరోజు 3వ ఎకరానికి సంబంధించి కూడా నిధులు విడుదలవుతూ ఉన్నాయి. రైతులు తమ సెల్ ఫోన్స్లో, తమ అకౌంట్స్లో డబ్బులు పడుతుండడంతో, ఈ పంట పెట్టుబడి సాయం పడుతుండడంతో వాళ్ళందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా అటు బ్యాంకర్లకు కావచ్చు, తర్వాత రిజర్వ్ బ్యాంకు ప్రతినిధులకు కావచ్చు బొంబాయి, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి SLBC స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ ఏదైతుందో వాళ్ళకి ఆల్రెడీ లేఖలు కూడా అందించారు. ఎందుకంటే గతంలో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఉంటారు రైతులు. ఇప్పుడు ప్రభుత్వం నేరుగా వాళ్ళకి డబ్బులు వేస్తుండడంతో ఈ డబ్బుల్ని వాళ్ళు గతంలో తీసుకున్న రుణాలకి ఎక్కడ మినహాయించుకుంటారని చెప్పి, అట్లా మినహాయించుకుంటే కనుక రైతులు నష్టపోతారు, రైతులకి పెట్టుబడి సాయం అందదు, ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకం నీరుగారిపోతుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మేము ప్రభుత్వం వేసేటటువంటి ప్రతి ఒక్క రూపాయి కూడా పంట పెట్టుబడి సాయం రైతు భరోసా పేరుతో వచ్చే ప్రతి ఒక్క రూపాయి కూడా రైతుల ఖాతాల్లో నేరుగా పడాల్సిందే, రైతులకి లబ్ధి కలగాల్సిందే. రైతులు ఆ సాయాన్ని తీసుకొని, ఆ పెట్టుబడి అమౌంట్ని తీసుకొని వాళ్ళు తమ పంటల్ని చాలా అద్భుతంగా వాళ్ళు ఏ పంట వేయాలనుకున్నారో ఆ పంటలు వేసుకోవడానికి ఒక అనుకూలమైనటువంటి వాతావరణం కల్పించాల్సిందే అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా, సీరియస్గా బ్యాంకులకు కూడా సమాచారం అందించినటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా అందుకే ఈరోజు 3 ఎకరాలకి కూడా నిధులు పడుతుండడంతో ఇంకా ఎక్కువ ఎకరాలటువంటి రైతుల మోములో కూడా ఆనందం కనిపిస్తోంది. ఎందుకంటే మొత్తం ఈ 10 రోజుల్లోనే తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హులైన ప్రతి రైతు అకౌంట్లో ఈ రైతు భరోసా నిధులు పడతాయని ఒక నమ్మకం కలిగిందని చెప్పాలి. ఎందుకంటే నిన్న 2 ఎకరాలు పడింది, ఈరోజు 3వ ఎకరం కూడా యాడ్ చేశారు. ఇక 2 రోజుల్లో 5 ఎకరాలకి, తర్వాత 7 ఎకరాలకి, దాదాపు ఈ 10-15 రోజుల్లో జూలై నెల మధ్య వరకే, జూలై 15 వరకల్లా ఈ రైతు భరోసా నిధులు మొత్తం కూడా అన్ని ఎకరాలకి రైతుల అందరికీ కూడా ఈ పంట పెట్టుబడి సాయం అందబోతుంది అన్నటువంటి సంతోషం కనిపిస్తోంది. నిజంగా గతంలో కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా స్పష్టంగా చెప్పారు,
ఇది రైతు పక్షపాత ప్రభుత్వం, రైతుల కోసం పనిచేసే ప్రభుత్వం. గతంలోలాగా పెద్ద పెద్ద రైతులకి మేలు చేయడం కోసం అసలు పంట వేయని వాళ్ళకి ఏదో భూములు ఉన్నాయి కదా అని చెప్పి ఇష్టారీతినటువంటి వేసే ప్రభుత్వం కాదు. ప్రతి ఒక్క రైతు, పేద మధ్యతరగతి చిన్న సన్నకారు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ మేలు జరగాలంటే వర్షాలు పడుతున్నటువంటి ఈ తొలకరి సమయంలోనే డెఫినెట్గా వాళ్ళకి రైతు భరోసా నిధులు విడుదల చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చాలా వేదికల్లో చెప్పారు. సో డెఫినెట్గా దాన్ని ఇప్పుడు ఆచరణలోకి తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా ఇప్పుడు ఈ వారం 10 రోజుల్లోనే రైతుల అందరికీ కూడా ఈ రైతు భరోసా నిధులు విడుదలన్నమాట. అంటే ఇప్పుడు 3 ఎకరాలకు చూసుకుంటే దాదాపు 54 లక్షల మంది రైతుల అకౌంట్లలో డబ్బులు పడతా ఉన్నాయి. 3 ఎకరాలు అంటే 18,000, 3 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా 18,000 నేరుగా అకౌంట్స్లో పడుతున్నాయి. అసలు ఇంత పెద్ద సాయం అనేది గతంలో చేసినటువంటి సందర్భం లేదు. చాలా లేటుగా చేసినటువంటి సందర్భం కూడా ఉంది. ఇప్పుడు పెట్టుబడి సాయం అందుతుండడంతో రైతులు నిజంగానే సంతోషంగా అనిపిస్తోంది. ఎందుకంటే వర్షాలు కూడా ఇప్పుడే ప్రారంభమయ్యాయి కాబట్టి మంచి సమయానికి, అనుకున్నటువంటి సమయానికి వాతావరణం కూడా అనుకూలంగా ఉన్నటువంటి ఈ సమయంలో రైతు పెట్టుబడి సాయం కింద, రైతు భరోసా కింద వస్తుండడంతో రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఒక రైతుల గురించే కదండి, ఒక రైతుల గురించే ఈ ప్రభుత్వం ఆలోచించట్లా. అందరూ కూడా బాగుపడాలి, అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలి. ఒకవైపు ఇళ్ళు కావచ్చు, తర్వాత మహిళలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు సుభిక్షంగా ఉండాలి, అందరికీ పట్టెడన్నం పెట్టే రైతన్న ఇంకా బాగుండాలి అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ పథకాన్ని వెంటనే ప్రారంభించారని చెప్పి అనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో డెఫినెట్గా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడే ఈ రైతు భరోసాకు సంబంధించినటువంటి నిధులు విడుదలవుతున్నాయి కాబట్టి రైతులందరూ కూడా వెంటనే తమ పంటకు సంబంధించినటువంటి ఆ కార్యక్రమాలు వేగం చేసుకోండి. మీ ఏ పంట వేసుకుంటున్నారు, విత్తనాలు కావచ్చు, లేదంటే పంట వేసుకోవటానికి కావాల్సినటువంటి ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉందో మీ స్థానికంగా ఉన్నటువంటి అధికారులను సంప్రదించండి. మీకు స్థానికంగా ఏ అధికారులు అయితే మీకు దగ్గరగా ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మండల ఆఫీసుల్లో కావచ్చు, లేకపోతే రైతు వేదికలు కావచ్చు. అక్కడికి వెళ్తే పంటలకు సంబంధించి క్లియర్గా వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. విత్తనాలు, ఎరువులకు సంబంధించి వాళ్ళు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ ఇన్ఫర్మేషన్ ఆధారంగా, ఈ పెట్టుబడి సాయం ఆధారంగా మీరు మీ పంటని వేసుకోండి అని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు కూడా చాలా క్లియర్గా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. సో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పంట పెట్టుబడి సాయం అంటే కొత్తగా భూములు కొన్నవాళ్ళు, కొత్తగా ఈ పొలాలు కొన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరూ కూడా వాళ్ళ రికార్డ్స్ని ఈ నెల 5వ తారీఖు వరకు కనుక ఇస్తే వాళ్ళకు కూడా, కొత్త వాళ్ళకు కూడా వాళ్ళ పేర్లను చేర్చి వాళ్ళు ఆ పాస్ పుస్తకాలు ఉంటాయి కదా, వాటికి తమ అకౌంట్స్ని జోడిస్తే కనుక వాళ్ళకి కూడా, ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు కూడా 5వ తారీఖు నుంచి వాళ్ళ అకౌంట్స్లో కూడా డబ్బులు పడతాయని చెప్పి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా చాలా క్లియర్గా చెప్పారు. సో డెఫినెట్గా 3 ఎకరాల లోపు ఉన్నటువంటి ఈ పొలాలు ఉన్న వాళ్ళందరికీ, భూములు ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు 1వ తారీఖే డబ్బులు అనేవి పడ్డాయి. అతి త్వరలో మిగతా ఏవైతే 5 ఎకరాలు, 10 ఎకరాలు, ఇంకా ఎన్ని ఎకరాలు ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వారంలోపే రైతు భరోసా నిధులు విడుదలయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష కూడా చేశారు. ఆల్రెడీ రైతు భరోసా నిధులు విడుదల చేసేసి చేతులు దులుపుకోరా ఏ విధంగా పడుతున్నాయి అకౌంట్స్లో అర్హులైనటువంటి రైతులందరికీ కూడా, 2 ఎకరాలు ఉన్నవాళ్ళు రైతులందరూ కూడా నిన్న పథకం ప్రారంభించిన తర్వాత శిల్పకళా వేదికలో బటన్ నొక్కిన తర్వాత ఆ ప్రాసెస్ సవ్యంగా జరుగుతుందా లేదా కూడా ఒకసారి సమీక్షించినట్టుగా తెలుస్తోంది. తుమ్మల నాగేశ్వరరావు మంత్రి గారు అలాగే మిగతా అధికారులందరితో ఆయన కూర్చొని నిజంగా వీళ్ళ అకౌంట్స్లో డబ్బులు పడుతున్నాయా, లేకపోతే ఏమన్నా తేడాలు ఏమన్నా జరుగుతున్నాయా, అర్హులైన రైతులకి లబ్ధి కలుగుతుందా లేదా, 2 ఎకరాల ఉన్న వాళ్ళకి 12,000 పడుతుందా లేదా అని క్రాస్ చెక్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా బ్యాంక్ అకౌంట్స్ లింక్ ఉన్నప్పుడు మొబైల్ నెంబరు లింక్ ఉంటుంది కదా, ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్లు వస్తున్నాయా లేదా, టింగ్ టింగ్ అంటూ సౌండ్ చేసుకుంటూ వాళ్ళందరికీ అమౌంట్ క్రెడిట్ అయినట్టుగా రైతు భరోసా నిధులు అని వాళ్ళకి ఆ పేరు సూచికతో వాళ్ళకి మెసేజ్లు వస్తున్నాయా లేదా, ఇది కూడా ఒకసారి క్రాస్ చేయాలి. ఎందుకంటే డబ్బులు పడినట్టు కూడా చాలామందికి తెలియదు. చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు, డబ్బులు పడ్డాయా లేదా, మళ్ళీ బ్యాంకుల దగ్గరికి వెళ్ళాలి, వాళ్ళని అడగాలి. సో ఈ తతంగం అంతా ఉంటుంది. సో నిజంగా డబ్బులు పడుతున్నాయా లేదా అంటే ఫోన్లో ఏదైనా సౌండ్ వచ్చిందనుకోండి, వాళ్ళ అబ్బాయికో లేకపోతే ఆ ఇంటి పక్కన వాళ్ళకు ఒకసారి చూపించి ఏమైనా డబ్బులు పడ్డాయా లేదంటే ఆ ఫోన్ చూస్తే తెలిసిపోతుంది. సో డెఫినెట్గా బ్యాంకులు కూడా ఖచ్చితంగా ఆ మొబైల్ ఫోన్కి, ఆ రైతు అకౌంట్ ఉన్నటువంటి ఆ మొబైల్ నెంబర్కి మెసేజ్ తప్పకుండా పంపించాల్సిందే అని చెప్పి
చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో 3 ఎకరాలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు నిధులు పడిపోతున్నాయి. ఇక 4 ఎకరాలకు 5 ఎకరాలు కూడా వరుస పెట్టి నిధులు ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. సో ఈ వానాకాలం సీజన్ అంతా కూడా రాబోయే 10 రోజుల్లో కంప్లీట్ చేసే ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది.